సాతానని మనం వెంటనే టక్కున సమాధానం చెప్తాం. దేవునికి శత్రువు ఎవరంటే మీరు ఎవరైనా చెప్పగలరా? సాతాను గురించి బైబిల్లో మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునని గర్జించు సింహం వలె వెతుకుచ్చు తిరుగుచున్నాడు. ఇంకా మనకి శత్రువులు ఎవరంటే వాస్తవానికి మనం ఆలోచిస్తే ఏదో మనం అంటే పడినవాళ్ళు, మనకు పడినవాళ్ళు మన శత్రువులని మనం చెప్పుకోవచ్చు. మరి అయితే దేవునికి శత్రువు ఎవరు? శత్రువులు ఎవరు? సో ఎవరికి తెలియదండి అసలు దేవునికి శత్రువులు ఎవరు? ఆన్సర్ లేదా ఎవరికైనా? అంటే బైబిల్ ప్రకారంగా చెప్పండి. సాతాను అమ్మా, అంటే బైబిల్ ప్రకారంగా రెఫరెన్స్తో చెప్పాలి, ఏదో ఒక రెఫరెన్స్ తోటి. కొంచెం కష్టపడుతున్నారు కదండి, చూసారా? అంటే దేవుడి గురించి సరిగా ఆలోచించట్లేదు. ఎవరు క్రీస్తు విరోధులు? అంటే మనమే. ఒక విషయం చెప్పమంటారా? ఒక విధంగా చెప్పాలంటే అడి తిరిగి దేవునికి విరోధులు ఎవరంటే మనమే. నిజమేనండి, మనల గురించి ఆయన శత్రువు అని చెప్పుకున్నాడు. ఆయన బైబిల్లో డైరెక్ట్ రెఫరెన్స్ కూడా ఉన్నాయి అలాంటివి. యాకోబు రాసిన పత్రిక. అంటే మనం మన శత్రువు గురించే మనం ఆలోచించాం, కానీ దేవుని శత్రువు కొరకు మనం ఆలోచించలేదు. అంటే దేవుని వైపు మనం సరిగా ఆలోచించట్లేదు అనమాట. కాబట్టి ఈ మాటను చూస్తే, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనమే దేవునికి శత్రువులు అన్నట్టు దేవుడు చెప్పడం మనం చూస్తాం. సాతాను శత్రువు అయినప్పటికీ వాడి వలన ఏ విధమైన ప్రమాదం దేవుడికి లేదు. వాడిని అసలు పాతాల్లోనే బంధించాడు. ఆయన ఓడించబడి పరలోకంలో ఓడించబడి పాతాలలో బంధించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు వాడి శత్రువు అని ఆయన చెప్పుకోవాల్సిన అవసరం వాడి గురించి లేదు. మన విషయంలో మనకి వాడికి లేదా దేవునికి మధ్యన వాడితో మనకి సంబంధం ఉంటే మనం శత్రువులు అవుతాం. ఇప్పుడు నువ్వు శత్రువు అవ్వాలా అవ్వకూడదా అనే విషయం ఎవరి మీద ఆధారపడి ఉందంటే సాతాను మనం లోపరుచుకునే విధానం మీద ఉంది. కాబట్టి అటు తిరిగి ఎవరో శత్రువు అవుతున్నారంటే దేవుడికి మనల్నే శత్రువుగా మార్చి మన చేతే దేవుణ్ణి బాధ పెట్టించి వాడికి ఏదో తాత్కాలికమైన ఆనందాన్ని, వాడి తాత్కాలికమైన జయం పొందిన విధానాన్ని వాడు అనుభవించాలన్నదే, దేవుడికి బాధ మిగల్చాలన్నదే వాడి ఉద్దేశం. కాబట్టి మనల్ని దేవుడికి శత్రువుగా మారుస్తున్నాడు. కాబట్టి దేవుడు అందుకని ఎక్కువ శాతం శత్రువు అని బైబిల్ ఎక్కడైనా మాట్లాడితే చాలా 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 సందర్భాల్లో ఒక్కొక్క అధ్యాయాల్లో అయితే చాలాసార్లు మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే మనం చూద్దాం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీరు 2వ వచనం చూడండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, మీరు ఎక్కువగా ఆశిస్తున్నారు కానీ మీకు దొరకడం లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొన లేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. అంటే దేవుణ్ణి అడగాలి అని ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు. ఏదైనా మనకు దొరకాలి అని అంటే మనం దేవుణ్ణి అడగాలి, దేవుని పిల్లలుగా. అయితే ఉద్దేశం మాత్రం మంచిదై ఉండాలి. క్రైస్తవులుగా మనం ఏదైనా మనకు దొరకాలి అని అనుకుంటే, కావాలని అనుకుంటే దేవుణ్ణి అడగాలి. కానీ క్రైస్తవులుగా మనం అది ఏ ఉద్దేశంతో అడగాలి అంటే దేవుని కొరకు వినియోగించడం కొరకు అడగాలి. క్రైస్తవుడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన క్రైస్తవుడిగా మారామంటే అర్థం ఏంటంటే
క్రీస్తు నందు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఒప్పుకున్నవాడే క్రైస్తవుడు. బాప్తిసం అంటే ఏంటనుకుంటున్నారు? డైరెక్ట్ పరలోకానికి రిజర్వేషన్ అని అనుకుంటున్నాం, కానీ పరలోకం పొందడానికి మరి పరలోకం పొందడానికే, కానీ మరి బ్రతికే కాలం దేవుడి కోసం బ్రతకడానికి, బ్రతుకుతానని ఒప్పుకుని తీసుకునేదే బాప్తిస్మం. కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ ఏ పని చేసినా ఏం చేసినా దేవునికి మహిమకరంగానే చెయ్యాలి. కాబట్టి మనం ఏదైనా అడిగినా ఏం చేసినా దేవుని నిమిత్తం వినియోగించడానికే అడగాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకని ఏమంటున్నాడంటే, మీరు అడిగినను, ఒకవేళ మీరు అడగరు దొరకదు అని అంటున్నాడు, కానీ కొంతమంది అడుగుతున్నాం దొరకట్లేదు అనేది కొంతమంది ఆలోచన. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు మీకు దొరకట్లేదని అంటే, మీ భోగముల నిమిత్తం వినియోగించుటికై. సో ఇక్కడ వినియోగం దేనికోసం అనేదే ఇంపార్టెంట్. మనం మన పిల్లలు కానివ్వండి, భార్య కానివ్వండి, ఏమైనా డబ్బులు అడుగుతున్నారు అనుకోండి, ఇస్తారా? ఆ వినియోగం అనేది అవసరమా కాదా? అక్కడ ఆ వినియోగం అనేది ఇంపార్టెంటే కాదనేదే ఆలోచిస్తాం. ఆ వినియోగం మంచిది కాదంటే ఇవ్వడానికి ఇష్టపడం. మన పిల్లలు మనల్ని డబ్బులు అడిగినా మనం ఇవ్వం. చాక్లెట్స్ కొనుక్కోవడానికని, ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికని. దగ్గు వస్తుంది, వాడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను డాడీ, చాక్లెట్ కొనుక్కుంటాను డాడీ, నాకు డబ్బులు ఇవ్వమంటే ఇస్తామా? ఇవ్వం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఏమొస్తుందంటే దగ్గు వస్తుంది, మళ్ళీ ఇంకా తింటే దగ్గు పెరిగిపోద్దని ఇవ్వం. అలాగే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. దేవుడు వల్ల అంటే దేవుడు ఇవ్వాలనుకుంటే ఇవ్వగలడు, మనం అడిగితే దేవుడు ఇచ్చేస్తాడట. కానీ ఎందుకు ఇవ్వట్లేదని అంటే, భోగాల నిమిత్తం అడిగేవారికి దేవుడు ఏం చేయడట? ఇవ్వడంట. అందుకే మీకు దొరకట్లేదు. మనం దేవుడి కోసం వినియోగించడానికి అడిగితే ఎందుకు దొరకదంటే చాలా ఈజీగా దొరుకుతుంది. అయితే అప్పుడు ఏమంటాడంటే, ఇలాంటి వాళ్ళని భోగాల నిమిత్తం వినియోగించడానికి దేవుడిని అడిగేవాడిని ఏమంటున్నాడు అనుకుంటున్నారు? వ్యభిచారునులారా, వ్యభిచారులారా అని అన్నాడండి. ఏంటి, ఎందుకు అన్నాడండి ఇంత పెద్ద మాట అని మనం అనుకుంటాం. ఈ విధానం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఇర్మియాలోని, యెషయాలోను, సో హెజ్కేలులోను మనకి ఇలాంటి ఇశ్రాయేల్ వ్యభిచారులతో చాలా భయంకరంగా పోల్చి మాట్లాడడం మనకు కనిపిస్తుంది. వాళ్ళు చేసిన పని ఏంటంటే విగ్రహారాధన, పూజలు చేయడం. కాబట్టి అందుకనే అలాంటి సేమ్ వర్డే వాళ్ళని పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళని వాడిన దేవుడే ఎందుకు అన్నాడంటే, వాళ్ళని వ్యభిచార స్త్రీలతో ఎందుకు పోల్చాడనంటే, కారణం వాళ్ళు ఎంత చెప్పినా మారలేదు. మీరు బైబిల్ బాగా చదివితే పాత నిబంధన మీకు అర్థమవుతుంది. వాళ్ళు దేవుడు ఎన్నిసార్లు ప్రవక్తలు పంపించి చెప్పినా కానీ ఎంతైనా మారలేదు. అప్పుడే వాళ్ళని వ్యభిచార స్త్రీలతో పోల్చాడు. మీకు హెజ్కేల్ కాలానికి, ఇర్మియా కాలానికి వచ్చేటప్పటికి ఇజ్రాయేల్ పరిస్థితి ఏంటనుకుంటున్నారు? చాలా భయంకరమైన పరిస్థితి. వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు. అసలు వీధి వీధికి విగ్రహాలు పెట్టేసుకున్నారట వాళ్ళు. అసలు విగ్రహమే ఉండకూడదు వాళ్ళకి. యెరూషలేములో ప్రతి వీధికి విగ్రహాలు ఉన్నాయట. మరలా వాళ్ళు చెరకు వెళ్ళిపోవడం, చాలా భయంకరమైన పరిస్థితులు, కరువు పరిస్థితులు ఇవన్నీ చూశారు. అయినా వాళ్ళు మారలేదు. మారనప్పుడే దేవుడు ఈ పదాలు ప్రయోగించాడండి. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా మారనోడిని ఏమంటారు? తెలియక చేశారనుకుని తెలియక చేశారని ఆలోచిస్తాం. తప్పు చేసినా కానీ ఇంక మనం ఎంత చెప్పినా మారట్లేదు అనుకోండి, వాళ్ళని ఏమంటాం? చెడ్డవాడుగానే మనం పరిగణిస్తాం. అలాగే దేవుడు ఏమన్నాడంటే, అలాంటి వాళ్ళని వ్యభిచారులారా అంటే ఆల్మోస్ట్ క్రైస్తవులు కూడా ఎంత చెప్పినా మారతారా? మారరా? అంటే అడుగుతారు దేవుణ్ణి, కానీ దురుద్దేశంతోనే అడుగుతారు తప్ప దేవుడి కోసం వినియోగించడానికి అడగరు. భోగాల నిమిత్తం వినియోగిస్తున్నారు, వినియోగించడానికి అడుగుతారు. అలాంటి వాళ్ళు దేవుడి దృష్టిలో ఎవరంటే వ్యభిచారులు. వ్యభిచారులారా, మీకు అర్థం కావట్లేదా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరే రగరా. అంటే మీరు గోక్కున్నట్టే దేవుడితో గొడవ.
మీరు ఈ లోకాన్ని స్నేహిస్తే మీరు దేవుణ్ణి గోకినట్టు దేవుడి మీద రాయేసి రమ్మండం అని అర్థం అనమాట. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోకతో స్నేహం చేయగోరునో కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఇప్పుడు ఇంతకీ దేవుడికి ఎవరు శత్రువు అని బైబిల్ చెప్తుంది? లోకంతో ఎవరైతే స్నేహం చేస్తారో వాడే దేవునికి శత్రువు. ఇప్పుడు మనం లోకాన్ని స్నేహిస్తున్నావా లేదా? లోకాన్ని ప్రేమిస్తున్నావా లేదా? ఇప్పటికి శత్రువు అనుకోండి, మనకేంటి? మిత్రుడు, అంతే కదండి. ఒకవేళ శత్రువుకి మిత్రువు అనుకోండి, మనకేమవుతాడు? శత్రువే అవుతాడు. ఒక విధంగా మనం లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదని అంటే, లోకాన్ని ప్రేమించేలా చేసి మనల్ని దేవునికి దూరం చేసేవాళ్ళు ఎవరంటే సాతాను. అందుకని ఏమంటాడు అనుకుంటున్నారు దేవుడు? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. కాబట్టి మనం ఒకవేళ దేవునితో స్నేహం చేయకుండా, అంటే దేవుణ్ణి మనం ప్రేమించకుండా లోకంతో గనక మనం స్నేహం చేస్తే దేవునికి మనం ఏమైపోతామంటే శత్రువులు అయిపోతాం. ఒకవేళ సాతాను మనకు శత్రువు అయితే మనల్ని కాపాడేది ఎవరు? దేవుడే మనకు ఒకవేళ శత్రువు అయితే అంటే నో హోప్. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అసలు హోప్ ఉండదు, ఇంకా అసలు చాలా కష్టం. ఆ పరిస్థితి చాలా భయంకరం ఊహించడానికి. కాబట్టి మనం దేవునికి శత్రువుగా మారకుండా మనం చూసుకోవాలి. కానీ మనల్ని దేవునికి శత్రువులా మార్చడానికి సాతాను మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాడు. దానికోసం బైబిల్ ఏం చెప్పింది అనుకుంటున్నారు? క్రీస్తు విరోధి అనే మాటలు కూడా మనకి బైబిల్లో కనిపిస్తాయి. ఇది కూడా కొంచెం ప్రశ్నే. ఎవరు క్రీస్తు విరోధి అంటే పోప్ అని కొంతమంది, లేకపోతే మరొకడని ఇంతకీ మనం కాదు అని అనుకుంటారండి మన వాళ్ళు. మనకి క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే, మనం కదండి పోప్ అండి, మనం ఎవరంటే మనం మంచి వాళ్ళమేనండి. నేరం ఎవరి మీద పెట్టేస్తారంటే ఎవరో ఒకరి మీద పెట్టేస్తారు తప్ప ఇలా కోరు. చూడండి, చాలామంది అంటుంటారు ఒక లాజిక్ అని, మనం ఎవరి మీదైనా నేరం మోపుతున్నాం అనుకోండి, ఒక వేలు చూపిస్తున్నాం అనుకోండి, ఎక్కువ వేళ్ళు 4 వేళ్ళు ఎవరి వైపు చూపిస్తాయి అంటారు? మన వైపే చూపిస్తాయి. కానీ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే క్రీస్తు విరోధి ఎవరా అంటే బయటోడు కాదు, అసలు క్రైస్తవులే. బైబిల్ ప్రకారంగా క్రైస్తవులే. క్రీస్తు విరోధి అనగానే బైబిలు అంటే మిమ్మల్ని మోసపరచడానికి అబద్ధపు క్రీస్తులు వస్తారని యేసుప్రభువారు చెప్పారు. కాబట్టి బైబిల్ దాన్ని ఏమని చెప్తుందంటే క్రీస్తు విరోధి అని చెప్పడం జరిగింది. దాని గురించి ఎక్కడ మనకు చెప్తుందంటే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ముందు మనం మార్కు సువార్త 13:22 చూద్దాం, తర్వాత ఇక్కడికి వద్దాం. ఆ కాలమందు అంటే మోసపోయే కాలం, లేదా శ్రమలు ప్లస్ మోసపోయే కాలం, లేదా యేసుప్రభువారి యొక్క రాకడ సమీపించే కాలం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుర్చుటకై సూచక్రియలను మహత్కార్యములను అగుపరిచెదరు. చూసారా ఏమని చెప్తున్నాడు అనుకుంటున్నారు? ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు అంటే అబద్ధపు క్రీస్తులు అంటే క్రీస్తు పేరు చెప్పుకుని వచ్చే దొంగలు అన్నమాట. అండి వాళ్ళు ఏం చేస్తారట? అబద్ధపు ప్రవక్తలు క్రీస్తు పేరు చెప్పే వస్తారు. ఏర్పరచబడిన వారిని అంటే క్రైస్తవులైన వారిని, క్రీస్తు ఏర్పరచుకున్న వారిని మోసపరుస్తారు. ఏం చేస్తారంటే సూచక్రియలు మహత్కార్యాలు కూడా అగుపరుస్తారు. ఎందుకంటే యేసుప్రభువారు అపోస్తులు ఏం చేశారు?
సూచక్రియలు మహత్కార్యాలు చేశారు కదా, వాళ్ళు కూడా ఏం చేస్తారు అనుకుంటున్నారు? సూచక్రియలు మహత్కార్యాలు కనపరుస్తారు. ఎక్కడ కనపరుస్తారంటే మనకు బైబిల్లోనేమో కరెక్ట్గా జరిగినట్టు కనపడుద్ది, వింటాం, చదువుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? టీవీలోనే చూపిస్తారు, బయట మాత్రం జరగవు. బయటంతా ఫ్రాడ్. మీరు కొన్ని సందర్భాల్లో పేర్లు పిలుస్తుంటారు, పేర్లు పిలిచినప్పుడు 2-3 లేచి వెళ్ళిపోతుంటారు. అప్పుడు కన్ఫ్యూజన్ అయిపోతారు. ఎంత వీళ్ళు ఎలాంటి దుర్మార్గులు అంటే చూడండి, కుంకుడు రసం ఉంటుంది కదా, కుంకుడు రసాన్ని కూడా ద్రాక్ష రసం చేస్తానని బోధకులు ఉన్నారంట. అతను ఎవరంటే బెల్లంకొండ ప్రవీణ్ కుమార్ గారు. ఆయన సభల్లో ఏమంటారంటే లాస్ట్ రోజు అందరినీ కుంకుడు రసం తెచ్చుకోమంటారంట, ద్రాక్ష రసం కింద మారుస్తానంటారు. మారుతుందంటే ఒక ఆయన చెప్పాడు నాకు, ఏమనంటే ఆయన చాలా ఫాల్స్ ప్రాఫిట్ అండి, అబద్ధ ప్రవక్త అండి అని అంటున్నాడు. ఏమిటనుకున్నాను నేను, ఒక నామకార్థ క్రైస్తవుడేలేండి అని అంటే ఏమంటాడంటే, సార్ అతను నమ్మకండి, మీరు నమ్మకండి అని అంటున్నాడు. ఏంటంటే మా అంకులలో ఏం చేశారంటే బెల్లంకొండ ప్రవీణ్ కుమార్ గారితో మీటింగ్ పెట్టించారు, కుంకుడు రసం తెమ్మన్నాడు. వాళ్ళు కుంకుడు రసం ఏం అవ్వలేదంట, ద్రాక్ష రసం అవ్వలేదట. కానీ అందరూ కొంతమంది అయ్యిందని చెప్తున్నారండి, ఇదంతా అబద్ధం అండి అని అన్నారు. సరే, అసలు కుంకుడు రసాన్ని అంటే నువ్వు యేసుప్రభు కంటే గొప్పడు ఏంటి? యేసుప్రభు వారు నీళ్ళని ద్రాక్షరసం చేస్తే యేసుప్రభు వారు మామూలు నీళ్ళనే ద్రాక్షరసం చేశాడు. ఇప్పుడు చేదుగా ఉంటుంది కదండి కుంకుడు రసం. కాబట్టి నేనేం చేస్తానంటే చేదుగా ఉన్న కుంకుడు రసాన్ని ఏం చేస్తానంటే తీపిగా పులుపులుగా ఉండే ద్రాక్షరసంగా మార్చేస్తాను. ఇదండి విచిత్రం. ఎంత దారుణంగా వీళ్ళు మాట్లాడతారంటే వీళ్ళ విధానం. ఏటుమొగ గ్రామంలో ఒక ఆవిడ బాగా వృద్ధురాలండి, ఒక 65-70 ఉంటాయి. ఆవిడ బాప్తీసం తీసుకుంది, నేనే బాప్తీసం ఇచ్చాను. దగ్గరలో చర్చ్ ఉంది, ఆవిడ అంత ఎక్కువగా నడవలేదు. సో అక్కడ మన మేడపైన కాబట్టి దగ్గరలో వెళ్తారని అన్నారు. సరేనమ్మా వెళ్ళనివ్వండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు అని అన్నాను. ఆవిడ అక్కడికి వెళ్తుంది. ఆవిడకు కొద్దిగా నీరసం అది వస్తుందండి. ముసలైన తర్వాత నీరసం రాదటండి, ముసలోళ్ళు అన్న తర్వాత వస్తే ఆవిడ వెళ్ళే చర్చి పాస్టర్ ఒక 2 వారాలు రాకపోతే వచ్చి నీరసంగా ఉంది బాబు అందుకనే రాలేదని అంటే అతను ఏమంటాడంట, నీకు విశ్వాసం లేదు అందుకే రోగం వస్తుంది అంటున్నాడంట. విశ్వాసం లేదు నీకు అందుకే రోగం వస్తుంది, అందుకే తగ్గట్లేదు అని అంటున్నాడటండి. ఆవిడేమో ముసలావిడ ఈ రేపు మాప అన్నట్టుంది. ఆవిడకి రోగం వస్తే ఇప్పుడు తప్పేంటి, అసలు ఏంటి నొప్పి ఏంటి? ఏదో అమ్మ పర్వాలేదమ్మా, దేవుడు ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, అంతే. ఓదార్పు అంతే, ఓర్చుకోగలగాలి, నెమ్మదిగా వెళ్ళిపోవాలి, అంతే. అంతే కదండి. అంతే తప్ప విశ్వాసం లేదంటే ఆవిడకి ఎలా ఉంటుంది? బుడబొక్కలోడు తెలుసు కదండి, నేను అప్పుడే అన్నాను. బుడబొక్కలోడు ఏమంటాడంటే కొడతాడా, కొట్టి మీరు మనం ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, వాడు ఏమంటాడంటే నీకు ఏదో ఒక శాపనాలు పెడుతుంటాడు. అంతేనండి, వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. కొంతమంది ఇలా శాపాలు పెట్టడం, లేదా మరొక విధంగా కొంతమందిని చర్చిలకి కట్టిపారేశారు, బంధించేశారు మోసపూరితంగా. వాళ్ళకి వాస్తవం చెప్పినా ఆ వాస్తవాన్ని కూడా అంగీకరించడానికి వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. అసలు అటువైపు తిరగనివ్వరు వాళ్ళు. అంత దారుణం అన్నమాట. ఇప్పుడు ఈ విధానాన్ని బైబిల్ ఏమంటుంది అంటే అబద్ధపు క్రీస్తులు అంటే ఎవరండి? ఎవరు రాలేదని మీరు అనుకుంటారు. ఆల్మోస్ట్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. ఎలా చెప్పమంటారా? క్రీస్తు అంటే ఏంటో తెలుసా? చెప్పండి. అమ్మ బాబాయ్, బైబిల్లో చెప్పిన పదం చెప్పండి. మీరు అంత సొంత కవిత్వం చెప్పేస్తారంటే అభిషక్తుడు. మీరు ఎక్కడైనా బైబిల్ చదివినప్పుడల్లా యేసు అని కానీ క్రీస్తు అనే దగ్గర ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ప్రతి చోట ఫుట్నోట్ ఇచ్చి క్రీస్తు అంటే అభిషక్తుడు అని ఇస్తే మర్చిపోతే ఎలాగా? దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా? అలాగా అభిషేకింపబడినవాడు, దేవుని చేత అభిషేకింపబడి పంపబడినవాడు, అంతే కదా. అలా పంపబడిన వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు. ఇప్పుడు మన మధ్యన సేవ చేస్తున్న వాళ్ళందరూ ఏమని చెప్పుకుంటారు? దేవుని చేత అభిషేకింపబడ్డాం, దేవుని చేత పిలువబడ్డాం, ఏర్పరచబడ్డాం అని చెప్తారు. వాళ్ళందరూ క్రీస్తు విరోధులు. తెలుసా మీకు సంగతి? మనకిచ్చిన అభిషేకం ఏంటో తెలుసా?
మనల్ని అభిషేకించిన అభిషేకం, దేవుడి పని కోసం దేవుడు అభిషేకించిన అభిషేకం ఏంటో తెలుసా? చెప్పండి. ఈ ఎవరో నిల్లు అనమాట ఎవరికైనా. సత్యం. బైబిల్ చెప్పిందా? నేను వాక్యం చదివాను, దేవుడి కోసం పని చేయాలనుకుంటున్నాను, వాక్యం నేర్చుకున్నాను, దేవుడి కోసం పని చేయాలని అనుకోవడమే ఈ కాలంలో నిజమైన అభిషేకం. తేడా గమనించండి. అందుకనే మీకు ఇంకా రాలేదు క్రీస్తు విరోధి, ఇంకా రాలేదు అనుకుని క్రీస్తు విరోధి దగ్గరే ఉండి అనుకునే అవకాశం కూడా ఉంది. అదే జరుగుతుంది ఇప్పుడు. అబద్ధపు క్రీస్తులు ఒక్కడిద్దరని అనలేదు ఆయన, చాలామంది బహువచనం మాట్లాడాడు. వాళ్ళు వేల సంఖ్యలు ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ సేవకులందరూ అలాంటి వాళ్ళే ఈ కేటర్లోకి వచ్చేవాళ్ళే. మీరు నమ్మకపోవచ్చు, కానీ మరి బైబిల్ని ఆలోచిస్తే ఇలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మాట నేను వివరించాను, లేదా మీరు ఆలోచించాలి దానికి సరైన అర్థం ఏంటో. కానీ నేను అలాంటి వాళ్ళే, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, కళ్ళలో కనిపించో లేకపోతే మరో రకంగానో అని చెప్పేవాళ్ళు అందరూ ఎవరు అనుకుంటున్నారు? అబద్ధపు క్రీస్తులు. ఆల్మోస్ట్ ఇలాంటి వాళ్ళందరూ మీకు ఏం చెప్తారో తెలుసా? సూచక్రియలు, మహత్కార్యాలు. మీరు ఇలాంటి వాళ్ళందరూ ఈ కేటర్లోనే ఉంటారు. చూడండి, వరుస పెట్టి వాళ్ళ లిస్ట్. ఆ లిస్టులో మీరు ఎవరిని చూడండి, ఇలా అన్నవాళ్ళు పక్కన ఇవి ఉంటాయి. ఇప్పుడు సత్యం అన్నవాడి దగ్గర ఏముండదు? ఇవి ఉండవు. మరి నా దగ్గర అయితే ఇవి ఉండవు కదమ్మా, వాక్యమే ఉంటుంది. ఆ అభిషేకం గురించి కూడా మీకు ఒక మాట తీసి నేను ముందుకు వెళ్తాను. యోహాను గారు రాసిన పత్రిక 26-27, 26-27 జ్ఞాపకం పెట్టుకోండి. అసలు క్రైస్తవులకి మీరు మోసపోకూడదని కొన్ని విషయాలు చెప్పబడుతుంటాయి ఆయా సందర్భాల్లో. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు, ఎవడైనా చక్కని మాటలు చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ మాట చెప్తున్నానని, సర్వసంపదలు ఏ క్రీస్తునందే గుప్తములై ఉన్నవి అని అంటే నీకు ఏం సంపద అనగానే నీకు ఎవరు గుర్తు రావాలి? క్రైస్తవుడికి సంపద అంటే యేసుక్రీస్తే గుర్తుకు రావాలి. ఎందుకంటే నువ్వు మోసపోకుండా ఉండడానికి చెప్పాను అన్నాడు. ఇక్కడ కూడా మోసపోకుండా ఉండడానికి ఈ మాట చెప్పాడండి. అంటే మోసం అనేది జరిగే దాని విషయంలో వివరణిస్తున్నప్పుడు, మోసం ఏ విషయంలో అయితే ఎక్కువ జరుగుతుందో ఆ విషయంలో వివరణ ఇచ్చేటప్పుడు మళ్ళీ మోసపోకుండా అని చెప్పడం జరుగుతుంది. డబ్బు విషయంలో మోసపోతున్న క్రైస్తవుడు, లోకాన్ని భోగాల నిమిత్తం అడగడం విషయంలో మోసపోతున్నాం. అలాగే అబద్ధ ప్రవక్తల విషయంలో మనం మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు అనుకుంటున్నారు? కీవర్డ్ కోసం ఏం చెప్తున్నాడంటే చూడండి, జాగ్రత్తగా మనం గమనించడానికి, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఇక్కడ కూడా క్రీస్తు విరోధుల సందర్భమేనండి. నేను పైన మనం అసలు ఇదే తీసుకుని ఫస్ట్ చెప్పాలి. ఏమన్నాడు? మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము. చూసారా, ఇక్కడ ఓవరాల్గా టోటల్ క్రైస్తవులను ఉద్దేశించి ఆయన వలన మీరు పొందిన అభిషేకం. ఎవరి వలన? యేసుక్రీస్తు వలన మనం పొందేసాం ఒక అభిషేకం. తెలుసా మీకు సంగతి? అందరూ పొందేశారు. అందరినీ కాడెత్తుకోమన్నాడు కదండి. నా భారం సులువుగా ఉంది, తేలిగ్గా ఉంది అన్నాడు కదా. రండి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అన్నాడు. అందరినా కొందరినా? అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది. అంటే నిలవాలి. ఏంటి అభిషేకం? తైలంతో. చాలామంది పాత నిబంధనల కాలంలో ఇప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేసి నూనె పోసి కొంతమందిని సేవకు అభిషేకిస్తుంటుంటారు. కానీ యేసుప్రభువారే మనల్ని అభిషేకించారట. ఎలా అని అంటే చెప్తున్నాడు. ఏమనంటే, మీలో నిలుచుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కర్లేదు. నిలవాలి. నిలిస్తే మీకు మరొకటి చెప్పవసరం లేదు. అయితే ఆయన ఇచ్చిన అభిషేకం ఏంటంటే నూనె కాదు, మరొకటి కాదు, ఏంటంటే సత్యమే కానీ అబద్ధం కాదు. ఇప్పుడు ఇంతకీ మనకు ఆయన ఇచ్చిన అభిషేకం ఏంటనుకుంటున్నారు? సత్యం అంటే. ఎందుకంటే ఈ వాక్యంలో అందరినీ పనిచేయమని బైబిల్ చెప్తుంది. అందరినీ దేవుడి చిత్తం చేయమని బైబిల్ చెప్తుంది. ఇది అభిషేకం అంటే. నన్ను అభిషేకించాడు స్పెషల్గా అని అంటే అయిపోయింది. మిమ్మల్ని అభిషేకించాడు. ఆయన అభిషేకించాడు. ఎవరు? యేసుక్రీస్తు. సత్యం చేత. ఎందుకంటే ఇదిగో మీరు
సమస్తం అధికారం, సర్వాధికారం నాకు ఇవ్వబడింది, సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. అంతేనా? ఆ కింద ఏమన్నాడు తెలుసా? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన్నావు. వాటన్నిటిని మళ్ళీ అందులో కొన్ని తీసేయండి అని అనలేదు, చాలా చక్కగా చెప్పాడండి. వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి అని చెప్పాడు. ఆ మాటలో అపోస్తులకి ఏవైతే ఆజ్ఞాపించాడో ఆ వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? గైకొనాలి, చెయ్యాలని ఆజ్ఞాపించినవి. కాబట్టి ఎవరైతే దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడు, అభిషేకించాడు అని అంటారో, స్పెషల్గా మమ్మల్ని అని అంటాడో, వాడే అబద్ధపు క్రీస్తు, అబద్ధపు అభిషిక్తుడు. మనల్ని అందరినీ దేవుడు అభిషేకించాడు. నేను అన్నానా? బైబిల్ అన్నదా? బైబిల్ అన్నది. యోహాను గారే అంటున్నారు ఏమని? ఆయన మనకిచ్చిన అభిషేకం మీలో నిలుస్తుంది, అది సత్యమే కానీ అబద్ధం కాదు. ఇది నిలవనప్పుడు, ఇది నీలో లేనప్పుడు నువ్వేం ఏమి నమ్ముతావంటే అబద్ధాన్ని నమ్ముతావు. ఇంతకీ క్రీస్తు విరోధి అంటే ఎవరంటే, మీకు క్రీస్తు విరోధి అంటే స్పెషల్గా వాడికి ఏ విధమైన హోప్ లేదండి. సాతానికి అస్సలు హోప్ లేదు. వాడు ఎవరో ఒకరిలో ఆవహించి వాడి పని వాడు చేయాలి తప్ప సింగిల్గా వాడు ఏం చేయలేడు. కాబట్టి వాడు దేవునికి శత్రువు కాదు, మనల్ని శత్రువుగా మారుస్తున్నాడు. కాబట్టి దేవునికి శత్రువు ఎవరు అనే ప్రశ్న వస్తే సాతాను వైపు చూపించకూడదు, మన వైపు మనం చూసుకోవాలి. మనం శత్రువుగా ఉన్నామా, మామూలుగా ఉన్నామా అని మన వైపు మనం ఆలోచించాలి. అదే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచిస్తే అలాగే మనకు కనిపిస్తుంది. చూడండి 18వ వచనం ఇక్కడే, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఎందుకు ఈ మాట అన్నారు అంటే, నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏంటి అంటే, లాస్ట్ గంట అంటే యుగ సమాప్తి అని అర్థం, రాకడ సమీపించిందని అర్థం. ఇది కడవరి గడియ అన్నాడండి ఆయన. ఎలా చెప్పగలుగుతున్నారండి కడవరి గడియ అంటే? క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. అసలు క్రీస్తు విరోధి అనే మాట ఎక్కడ విన్నాం మనం? ఎక్కడ వినలేదు మనం. ఈ పదం అనేది మనకి ఎక్కడ కనపడదు, ఎక్కడ తప్ప. కానీ ఎక్కడ భావం కనిపిస్తుంది ఎక్కడంటే, అబద్ధపు క్రీస్తులు మోసపరచడానికి. మరి వాడు అబద్ధాన్ని ప్రకటించి క్రీస్తు ఏర్పరచుకున్న వాళ్ళని వాడు పాడు చేస్తే వాడు ఎవడనుకుంటున్నారు? క్రీస్తు విరోధే కదా. సో దాన్ని వడపోసి మనకి మాటగా చెప్పడం జరుగుతుంది. క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. వారు ఎక్కడి నుంచి బయలుదేరారంటే, క్రీస్తుకు విరోధులు, దేవునికి శత్రువులు ఎక్కడున్నారంటే మనలో నుండే బయలుదేరు. అంటే దేవునికి శత్రువులు ఎవరంటే లోకంలో ఉన్నవాళ్ళు కదండి, క్రైస్తవులైన వాళ్ళే. ఎందుకంటే మనం సరిగా లేకపోతే చాలా నష్టం. మనలో ఉన్నవాడే, పాకిస్తాన్ వాడికి మన సైన్యంలో ఉన్నవాడే రహస్యాలు చేరవేస్తున్నాడు అనుకోండి. ఈ మధ్యన ఎక్కువ మంది కొన్ని హనీ ట్రాప్ అంటున్నారు, అమ్మాయిల ట్రాప్లోని ఇలా పడిపోయి కొన్ని రహస్యాలు చేరవేస్తున్నారని, అలాగే లేదా డబ్బు కాసపడి చేరవేస్తున్నారని మనం వింటున్నాం, పట్టుకుంటున్నారు కూడా. చాలా ఎక్కువ మంది అలా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది చాలా నష్టం అండి. వీడు పోరాడడం కంటే వీడు శత్రువు తరపున పనిచేసాడు అనుకోండి, దానివలన మనం చాలా వీక్ అయిపోతాం. ఇప్పుడు కూడా క్రిస్టియానిటీని అవమానపరిచేది, క్రిస్టియానిటీని హేళన చేసేది, లేదా బైబిల్ని తప్పుగా మాట్లాడుతూ దేవుణ్ణి దూషిస్తున్న వాళ్ళు ఎవరైనా ఏ కారణం చేత దూషిస్తున్నారంటే ఎక్కువ శాతం మనల్ని బట్టే, మిమ్ముని బట్టే నా నామము, నేనేం చెప్పలేను. ఇంకేం చేయగలండి ఆయన? మనం కూడా నోరు మూసుకోవాలి. మన సువార్త చెప్తే అనుకోండి, మీ వాళ్ళు ఇలా ఉంటారండి, మీ వాళ్ళు అలా ఉంటారండి, మీ వాళ్ళు డబ్బు తీసుకుంటారండి, దశంభాగాలు అంటారండి, ఇలాంటి సువాన్స్ అంటే మనం ఏం చెప్పాలి? లేవని చెప్తే తప్పించుకోవడానికి లేవంటున్నారు అన్నట్టు అంటారు. ఏం చెప్పగలం? నిజంగా సరైన ఆన్సర్ అవ్వదండి అక్కడ. అసలు చాలా కష్టం, చాలా ఇబ్బంది, తలపోటు. ఇది ఎవరి వల్ల జరిగిందంటే మనలో ఉన్న శత్రువు తప్పిపోయి మన వాక్యాన్ని, మన దేవుణ్ణి తప్పుగా
వాడేసుకుంటున్నాడు అవసరానికి. అందుకని ఏమంటాడంటే, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడి అని దీని చేత మనం తెలుసుకునిచున్నాము. వారు మనలో నుండి బయలుదేరి కానీ వారు మన సంబంధులు కారు. మళ్ళీ ఇక్కడ 20లో చెప్తున్నాడు చూడండి, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు అని అన్నాడు. చూసారా, అంటే యేసుప్రభువారి వల్ల. కాబట్టి అభిషేకం గురించి సత్యం అని చెప్పాడు. కాబట్టి మనమే దేవునికి శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది. క్రీస్తు విరోధి అనగానే ఎవరో అనుకోకుండా ఎక్కడో ఒకడు వస్తాడు, వాడే క్రీస్తు విరోధి అనుకుంటే అది అబద్ధం. క్రీస్తు విరోధి అంటే ఏంటి తెలుసా? అసలు బైబిల్ చెప్తున్న క్రీస్తు విరోధి అని ఎలా చెప్పాడు అనుకుంటున్నారు? వాడు ఆత్మరూపంలో వస్తాడు. ఆత్మరూపంలో వచ్చి మనల్ని ఆవహించి మనల్ని క్రీస్తు విరోధులుగా మారుస్తాడు, క్రైస్తవుల్ని. వాడే క్రీస్తు విరోధి. క్రైస్తవుల్లో నుండే వస్తుంటారు, వాళ్ళే క్రీస్తు విరోధులు. అదే మనం చూస్తే దానికోసం మళ్ళీ 4లో చెప్పాడండి, అసలు మీరు దేనికోసం అనకుండా అది క్రీస్తు విరోధి అనగానే ఆత్మ. మూడవ వచనం చూడండి, 4 మొదటి నుంచి చూద్దాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. చూస్తారు. ఇప్పుడు మనకి ఇంకా రాలేదు క్రీస్తు విరోధి అని మనం అనుకుంటాం. మనకు బోధించిన వాళ్ళు ఏమంటారు? అసలు క్రీస్తు విరోధి అనే పదప్రయోగం ఎందుకు జరిగింది, ఎక్కడుంది, దీనికి మూలం అంటే యేసుప్రభువారు రాకడ సూచనలో చెబుతూ అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తారు అనే మాటలోనే క్రీస్తు విరోధి అనే భావం ఉంది. కాబట్టి బైబిల్ ఇక్కడ క్రీస్తు విరోధిని నొక్కి ఒక్కని చెప్తున్నాడు. ఎక్కడ? మొదటి పత్రికలో. మన వాళ్ళు ఎప్పుడో వస్తాడు అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వచ్చేసారనే కన్ఫర్మ్ చేస్తున్నాడు. కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ మళ్ళీ అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా రాలేదని మనం అనుకుంటాం, అప్పటికే వచ్చారు. అందుకని ఏమంటాడంటే 4 మొదట్లో ఏమంటున్నాడు? అప్పటికే క్రీస్తు విరోధి వచ్చినట్టుగా యోహాను గారు చెప్తున్నారు. అనేకులు అయిపోయారంటే వాడు వచ్చినట్టే లెక్క. ఆ టాలీ చూడండి, కడవరి గడియ ఎలా తెలుసుకుంటున్నాం అంటే ఇదిగో క్రీస్తు విరోధి వస్తాడు అంటే ఇప్పుడు అనేకులు బయలుదేరిపోయారంటే వాడు వచ్చేసినట్టే. కడవరి గడియ అని కూడా దీని చేత తెలుసుకునిచున్నా. ఇంత చక్కగా ఎవరు చెప్తారండి? ఇంకేం చెప్పాలి వీళ్ళకి, క్రైస్తవులకి? మన వాళ్ళకి ఇంకేం చెప్పాలి? పెద్ద పెద్ద పండితులు అనుకునే వాళ్ళు, పెద్ద పెద్ద పొంకాలుగా బుక్స్ రాసేసిన వాళ్ళకి ఈ వర్డ్ ఇలా సరిపోదా? వాడు పెద్దోడు అయిపోతే సరిపోయిందా? వేల మంది సంఘాలు ఉంటే డినామినేషన్ నుండి ఒక ఫండింగ్ అనేది ఏర్పాటు చేసుకుని శాఖలుగా విదేశాల్లో ఉంటే వాడు రాస్తే సరిపోయిందా? డబ్బుంటే సరిపోయిందా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇప్పటికీ క్రీస్తు విరోధి రాలేదన్న వాళ్ళు, వదలు చేసేవాళ్ళు. కానీ ఈ మాటల ప్రకారంగా అయితే మరి ఈ మాటలను ఏం చేద్దాం మనం? వాళ్ళు చెప్పేదాన్ని నమ్మి వాళ్ళ స్టేజ్ని చూసి ఈ మాటలను మనం అర్థం చేసుకోకుండా మానేద్దామా, లేకపోతే వీటిగా మనం ఆలోచిద్దామా? సరే, మన కళ్ళుకి దేవుడు దేనిని లక్ష్య పెట్టడో, నరుని వేషాన్ని, దానిని మన దేవుడు జనాన్ని లక్ష్య పెట్టడు, వాడి దగ్గర ఉన్న డబ్బు లక్ష్య పెట్టడు, వాడి వేషాన్ని కూడా లక్ష్య పెట్టడు. మాటల వల్ల తెలుసుకోండి మీరు, అంతే. దట్స్ ఆల్. బైబిల్ వారి మాటలు అంతే. అందుకని ఏమంటాడంటే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మకండి. ఆత్మ అంటారు మళ్ళీని. వీళ్ళు వాడే మాట ఏంటి తెలుసా? రిప్పితే ఆత్మ, అంతే కదండి. గెంతితే ఆత్మ, చేతులు ఊపితే ఆత్మ, ఏం చేసినా ఆత్మ అంటారు వీళ్ళు. ఇంతకీ వీళ్ళు ఏ ఆత్మ అంటే క్రీస్తు విరోధి ఆత్మ. దురాత్మ సంబంధులు వీళ్ళు. కానీ వాళ్ళు ఏమంటారంటే మాటికి ఆత్మ అంటారు. అందుకనే ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావు. ఇంతకీ ఆత్మ పరిశుద్ధాత్మ అంటున్నాడు. ఇంతకీ వాడు ఏ సంబంధం మీరు పరిశోధించాలి. పరిశుద్ధాత్మ పేరు, క్రీస్తు పేరు చెప్తే వాడు క్రైస్తవుడు అనుకుంటే మోసపోతాం. అందుకని ఏమంటాడు అనుకున్నారు? దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైంది కాదు. ఏంటండి ఈ మాట ఏముందండి? యేసుప్రభువారు నిజంగా శరీరంతోనే బ్రతికారు కాదండి మీరు అనుకుంటారు.
దేవుడు యేసుక్రీస్తు. దేవుడు అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుడు అంటే యెహోవా తండ్రి, యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు, అంతే కదండి. కానీ దేవుడైన యెహోవా మన తండ్రి అయిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని శరీరధారిగా ఈ లోకానికి పంపించాడు. ఇది ఒప్పుకోవాలి. ఇది ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారంటే అబద్ధ ప్రవక్తలు, మనలో ఉన్న అబద్ధ ప్రవక్తలు ఒప్పుకోరు. ఆయనే యెహోవా. అయిపోయిందా? ఉన్నారా? త్రిత్వం. దీన్ని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? బాబోయ్, మనం చాలా తక్కువ, వాళ్ళు చాలా ఎక్కువ. ఇప్పుడు అందరూ చిత్రంలోకే కలిసిపోతున్నారు. బాగుందండి, అది ఏదో పెద్ద ఏదో అనుకుంటున్నారు, పెద్ద ఏదో విచిత్ర బోధ అనుకుంటున్నారు. లేదండి, ఇది అపవాది బోధ. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు కదండి అని ఒప్పుకోరట. ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. యేసుక్రీస్తుని ఒప్పుకొనని వాళ్ళు దేవుని సంబంధమైన వాళ్ళు కాదు. అసలు శరీరధారిగా వచ్చాడు యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అని ఒప్పుకున్నవాడే దేవుని సంబంధి కాదు. ఒప్పుకున్నవాడు దేవుని సంబంధి. అక్కడ దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, ఈ పాయింట్ని మీరు విభజించాలి. అక్కడ రెండు విభజించి మాట్లాడుతున్నాడు, వీళ్ళు కలిపేస్తున్నారు అంటే పోయారు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుతారు. ఇంత ఈజీగా మీకు చెప్పాలా? దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు సింపుల్గా ఆలోచించండి, అన్ని వేళ్ళు అక్కడ ఎవరి వైపు చూపిస్తున్నాయి? ఎవరు అబద్ధ ప్రవక్తలు అంటే మీకు ఈజీగా కనబడిపోతున్నారు. మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ కష్టం. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. క్రీస్తునే మార్చేస్తాడు. క్రీస్తు ఏమో నేను దేవుని కుమారుడిని చెప్పుకుంటే, కాదు 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 ఆయన యెహోవా అంటాడు. ఎంత మారిపోయిందండి! దేవుడిని తీసిపాడేశారు. ఆయన దేవుడిని బయలుపరచడానికి వస్తే దేవుడు లేడు, నువ్వే దేవుడు అంటున్నారు వాళ్ళు. ఇది ఎక్కడన్నా న్యాయం అండి? దేవుడి కోసం వాళ్ళు ప్రకటిస్తుంటే, ఎవరు పౌలుసి ఇలా ప్రకటిస్తుంటే, నువ్వు దూపతి, నువ్వేమో సో అండ్ సో, నీవు పెద్దోడివి, నువ్వు చిన్నోడివి అని చెప్పి పూజించడానికి వచ్చారు. వాళ్ళని ఆపడం కష్టమైపోయిందంట. వద్దు బాబు, మర్రో ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన వైపే తిరగండి, మాకు దండం పెట్టకండి అంటే చివరికి రాళ్ళు పెట్టుకున్నారు. తెలుసా? ఇదండి పరిస్థితి. వాళ్ళు దేవుడి కోసం చెబితే కాదు నువ్వే దేవుడు అన్నారు. మేము దేవుళ్ళు కాదు, దేవుడి వైపు తిరగండి అన్నారు, కొట్టని సిద్ధపడ్డారు. యేసుప్రభువారు దేవుడి కోసం చెప్తే, యేసుప్రభుని నమ్మమని చెప్పుకుని నువ్వే దేవుడివి, దేవుడు లేడు అంటున్నారు. ఇది ఎక్కడ గొడవ అండి? దేవుడి కోసం చెప్పడానికి, వివేకం అనుగ్రహించడానికి, బయలుపరచడానికి ఆయన వస్తే నువ్వే దేవుడు అని, ఆయన దేవుడికి ఇంక దేవుడు లేడని అంటే ఇది ఎక్కడన్నా ధర్మం? అసలు నువ్వు ఆయన నమ్ముతున్నావు అంటే అది ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా? కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ మీరు ఎలా చూడాలో తెలుసా? లేదా పెద్ద జ్ఞానులుగా, స్కాలర్స్ కింద, బైబిల్ పండితుల కింద కాదు చూడవలసింది, క్రీస్తు విరోధులుగా చూడాలి. అందుకనే అంటున్నాడు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వింటిరి కదా. అంటే విరోధి అంటే ఏం కాదు, ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఎలాగైతే మనల్ని ప్రభువులోనికి నడిపిస్తాడో, నడిపించిన మనల్ని క్రీస్తు విరోధులుగా మార్చడానికి పనిచేసేవాడు ఎవరంటే క్రీస్తు విరోధి ఆత్మ. సో అది ఆత్మ పని. ఇదే మీకు ఇంక ఇదే గుర్తు, బండ గుర్తు మీకు ఈజీగా తెలిసిపోతుంది. అది ఇదివరకే చూడండి ఒకసారి మీరు అది ఇదివరకే అది లోకంలో ఉన్నది. వస్తాడా, వచ్చేసాడా అంటే ఎప్పుడో ఉంది. సాతాను ఎప్పుడో ఉన్నాడు. కానీ క్రైస్తవులు కూడా మార్చడం, క్రైస్తవుడు కూడా మళ్ళీ సాతాను అనుచరుడిగా మారిపోవడం అనేదే లేటెస్ట్గా యేసుప్రభువారు బోధించిన తర్వాత, క్రైస్తవ్యం ఏర్పడ్డ తర్వాత, ఆయన రక్తం చిందించిన తర్వాత, సంఘం ఏర్పడిన తర్వాత జరగడం ఉంది చూసారా, అది విశేషం. అందుకే చెప్తున్నాడు, అది ఇదివరకే ఉంది కానీ ఆత్మగా క్రైస్తవుల్నే మార్చేసుకున్నాడు చూసారా, ఇదే అని అన్నాడు అనమాట. ఇది చాలా పెద్ద ప్రమాదం. మనకి ఎవరికి మనం ఏమైనా చెప్తే అయ్యో క్రైస్తవులకి యాంటీగా మాట్లాడతారండి వీళ్ళు అంటారు. ఎందుకంటే మనం యాంటీగా మాట్లాడాడు. అసలు బైబిలే అది చెప్తుంది, దాని గురించి ఖచ్చితంగా చెప్పింది. అసలు బైబిల్లో బోధ దొంగలని, విరోధులని, ఎవరి గురించి అయినా చెప్పిందని అంటే అన్నిటి కోసం చెప్పదండి. అసలు మీకు కొత్త నిబంధనలు ఎక్కడైనా చూపించండి అన్నిటి కోసం తిట్టినట్టుగా కానీ ఏమైనా చెప్పినట్టుగా.
దేవుని పిల్లలు అనుకున్న వాళ్ళ కోసమే ఎక్కువ శాతం చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి బైబిలే మనల్ని ఇంతలా తిడుతుంటుంటే, బైబిలే మనల్ని ఇంతలా జాగ్రత్త చెప్తుంటుంటే, మనల్ని హెచ్చరిస్తుంటుంటే మరి మనం చెప్పకూడదా? బైబిల్ చెప్పేవాడు ఏం చెప్పాలి చెప్పండి? ఇల్లుని చూడకుండా బయట తుడిచామనుకోండి ఏమంటారు? పిచ్చోడా అంటారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? బయట చూడండి, ఇల్లుని మాత్రం తోడకండి అంటున్నారు అనమాట. ఇల్లుని తుడిచి ఏం చేయాలి? బయట కూడా తోడాలి కదండి, అలా ఉండాలి. కాబట్టి క్రైస్తవ్యానికి ఇల్లు బాగా శుభ్రంగా ఉండాలి, బయట అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు కదండి. కాబట్టి క్రైస్తవ్యంలో ఉన్న ఈ పరిస్థితికి బోధ జరగాలి, అలాగే ఇతరులను రక్షించాలని మనం ప్రయాసపడాలి. ఇతరుల రక్షణకు ఒకవేళ అడ్డుబండంటూ ఉందంటే ప్రధానంగా 99% మన విధానమే, ఇప్పుడున్న ఈ గలిబిలే. ఎందుకంటే నిస్వార్థమైన క్రిస్టియానిటీలోకి వేల మంది మారిపోయారు. 3,000 మంది 5,000 మంది తండోపతండాలుగా అనుదినం చేర్చుచుంటుంటే ఇప్పుడు ఎందుకు సంఘాల్లో ఎందుకు చేరట్లేదు? క్రైస్తవులో ఉన్న ఈ పరిస్థితి. అసలు క్రైస్తవ్యంలో ఏమీ విశేషం లేకపోవడం కాదు, అసలు క్రీస్తు మాట్లాడుతుంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారో తెలుసా? అతను మాట్లాడినట్టుగా ఇంకెవరు మాట్లాడలేదన్నారు. వాళ్ళు అమాయకులుగా అలా ఎలా మారిపోయారంటే దుర్మార్గులైన శాస్త్రు పరిచయులు వాళ్ళని టర్న్ చేశారు అంతే. మన వాళ్ళు క్యాస్ట్ అన్నారంటే రాజకీయ నాయుడు చూడండి టక్కన టర్న్ చేసేస్తాడు, రాత్రికి రాత్రి మారిపోతాయట. ఎలా అంటే క్యాస్ట్ తెస్తాడు, పనిచేస్తారు, మందు తెస్తారు, పనిచేస్తారు, వెంటనే మారిపోతారు. ముందంతా వేదాంతం మాట్లాడతారు, వాడింత దుర్మార్గుడు, వీడింత దుర్మార్గుడు, వీడి మంచోడు అంటారు. తర్వాత ఏంటనుకుంటున్నారు? ఒక క్వార్టర్ నోట్లో పడగానే మాట మారిపోద్ది, అబ్బకి క్యాష్ చేతిలో పడగానే మారిపోద్ది. లేకపోతే కులం, వర్గం, ప్రాంతీయతత్వం. అలాగే మనం మోసపోతున్నాం. అందుకని చెప్తున్నాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే వాడు అని ఇలా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే దేవుని శత్రువులు ఎవరంటే క్రైస్తవులు కదండి. చాలా బాగా అర్థమైపోతుంది. ఇంకా చూడండి, ఆత్మ క్రీస్తు విరోధి అని అనగానే ఆత్మని, ఆ ఆత్మ కొందరిని క్రైస్తవులైన వారిని ఆవహించి క్రైస్తవానికి చెడ్డ పేరు లేదా బోధన మార్చేయడం లాంటివి చేస్తాడనే బైబిల్ అంతా మనకు చెప్తుంది. అది ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇంకొక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినాల్లో, అంటే ఇది కూడా రాకడకు ముందు గురించి చెప్పడం జరుగుతుంది. అబద్ధికుల వేషధారణ వలన, అంత వేషం అండి, అంత మోసం. పేరుకి దేవుడు 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 పిలుచుకున్నాడు బాబోయ్, ఏర్పరిచాడు బాబోయ్, రోజు మాట్లాడేస్తున్నాడు బాబోయ్, రాత్రులు మాట్లాడేస్తున్నాడు బాబోయ్, దర్శనంలో మాట్లాడేస్తున్నాడు బాబోయ్. బైబిల్లో మాత్రం మాట్లాడు. బైబిల్ అసలు ఏముందో తెలియదు. అసలు బైబిల్ ఇలా కూడా ఇలా మాట్లాడరండి అసలు. ఇంకా ఏం మాట్లాడతారంటే బైబిల్లో ఏముందో తెలియకుండా అక్కడక్కడ టచ్ చేస్తున్నట్టుగా ఉంటుంది తప్ప లైన్గా వెళ్తున్నట్టుగా ఉండదు. చాలా విభజించి చక్కగా చెప్తున్నట్టు ఉండదు. అక్కడక్కడ మాట్లాడి మొత్తం అంతా రాత్రి దర్శనమే. రాత్రి లైవ్ ఉంటుంది కదండి, ఆ లైవే ఉంటుంది, ఇంక తప్ప ఇంకేమీ ఉండదు. మరి వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం అంటే మామూలుగా కాదు. రాత్రి నాకు దేవుడు కనపడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడని మీరు ఎలా చెప్తారు, ఎలా వింటారో తెలుసా? పిన్ డ్రాప్ సైలెంట్. రేపు వారం కానీ దేవుడు నాతో మాట్లాడాడు అన్నాను అనుకోండి, ముందు అలా ప్లాన్ చేయవలసింది నేను మీకు చెప్పడానికి. మీరు ఇంతకాలం విన్నారు ఇదంతా అబద్ధం, దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు, నిజంగా మాట్లాడాడు అని చెప్పాను అనుకోండి. ఇందులో కొంతమంది సార్ ఏదో మలికి పెడుతున్నారు అనుకుంటారు, లేదంటే కొంతమంది ఏం చేస్తారు అనుకుంటారు, చెవులు ఇలా సాగిపోతాయి అనమాట అండి, పాము చెవుల్లాగా ఉండవులేండి. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు ఇంత చెప్పేది ఎలా ఉంటుందంటే
దేవుడి మాటలకేమో కానిచ్చే బాబు కానిచ్చే చెప్పేస్తున్నా సాగు కొట్టేసి. అది రాత్రి దర్శనం చెప్పానంటే దేవుడు మాట్లాడాడంటే నిజంగా సాక్ష్యాలని చెప్పి ఆనంద భారతిలో ఏం చెప్పేవారు అనుకుంటున్నారు? లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుడు మాట్లాడారు రాత్రి అని బైబిల్ కాకుండా వాడి అసికంతా చెప్పేసేవాడు. చెప్పట్లు. మళ్ళీ ఒక పాట అండి, గచ్చుగోడ మట్టి గోడకి ఏం చేస్తారనుకుంటున్నారు? గచ్చిపోతారు. సంఘాల్లో వాక్యం చెప్పడానికి చాలా తక్కువ టైం ఉంటుంది, సాక్ష్యం చెప్పడానికి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు రాత్రి దర్శనాలు వాక్యం చెప్పడానికి పని చేయడంట, సాక్ష్యం చెప్పడానికి పని చేస్తాడంటే. సాక్ష్యం అంటే ఏంటంటే రాత్రి దర్శనం అంట. రాత్రి దర్శనం సాక్ష్యం చెప్తే అది ఏదో జరిగింది ఏదో ఉంటుందిలేండి, కొద్దిగా మతలబు ఉంటుంది. చెప్తే వెంటనే అయ్యగారు అందుకుంటారండి పాట. నేను వెళ్ళిన కొత్తలో చూశాను. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసుదేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ఏమని? సాక్ష్యమనిన కనిన వినిన సంగతులు సాక్ష్యమిచ్చే. అప్పుడు వెంటనే మనకి ఏం అర్థమైపోద్ది అంటే ఈవిడ సాక్ష్యం రైటే అని పాస్టర్ గారు ఏం చేశారు? వంత పాడారు. పాట కూడా ఎలా ఉంది? కనిన వినిన సంగతులు. ఎక్కడ కనిన వినిన సంగతులు? ఎక్కడ కాపీ కొట్టాడు ఈ సంగతి? పాట రాసినోడు ఏ ఉద్దేశంతో రాశాడు నాకు తెలియదు, కానీ ఈ పాట పాడినోడు ఈ పాట పాడుతున్నాడంటే బైబిల్లో ఏం చెప్పింది తెలుసా? మట్టి గోడకి జనాలు ఏం చేస్తారట? మట్టి గోడ కట్టుకుంటారు దేవుళ్ళో బలంగా. మట్టి బిల్డింగ్ అనమాట. బోధ ద్వారా దేవాలయం కట్టుకుంటున్నాం కదండి, దేవాలయంగా నిర్మింపబడుతున్నాం కదా, మట్టి గోడ కట్టారు. వీడు ఏం చేస్తాడంటే మట్టి గోడ అయితే ఏమవుతుందండి? తుఫాను వస్తే ఏమైపోద్ది? పడిపోద్ది. అదే గచ్చిగోడ అయితే పడదు. మరి మట్టి గోడని గచ్చిగోడని బ్రహ్మపరచాలంటే ఏం చేయాలి? గచ్చిపోత పుయ్యాలి. ప్రజలందరూ అంటే మట్టి గోడ కడుతున్నారట, ప్రవక్తలు ఏం చేస్తున్నారట? గచ్చిపోత పోస్తున్నారట. దేవుడు చెప్పాడండి ఇవన్నీ కూడా. గచ్చిపోత పూస్తే వీళ్ళేమనుకుంటారా? మన ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చాడో, ఈ సాక్ష్యానికి పాట పాస్టర్ గారు ఎలా పాడేశారో, ఆ పాస్టర్ గారు అలాగే పాడేవారు. మా పాస్టర్ గారు అంటే స్టార్టింగ్లో ఎప్పుడైతే పాడేశారో వెంటనే ఏమనుకుంటాడు? గచ్చిపోతే అయిపోద్దని నేను గింజిపోయేవాడిని. ఇదేట్రా బాబు నాతో ఎప్పుడు మాట్లాడట్లేదు ఏంటి అన్నయ్య ఏంటి అంటే, నేను అన్నయ్య అనేవాడిని, అతను అన్నయ్య అనేవాడు. ఏం లేదు అన్నయ్య 3 రోజులు ఉపవాసం ఉండు, ఎందుకు మాట్లాడు, దేవుడు మాట్లాడతాడు. ఆత్మ వచ్చేద్దంటే 2-3 సార్లు దర్శనం నమ్ముతున్నావు, కళ్ళ నమ్ముతున్నావు. దానికోసం ఇంకా యోసేపుకి రాలేదా, అయ్య బాబో వీడికి రాలేదా, వాడికి రాలేదా అంటే బైబిల్ ఏం చెప్తుంది? టైం అయిపోయింది. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అంటే నమ్మడం కోసం అది చెప్పేది కాదు. తెలుసా మీకు సంగతి? నమ్మిన నువ్వు నిర్లక్ష్యం చేయకు అంటే రక్షణ అనేది ఎందులో ఉందంటే బోధలో ఉంది. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై తన చిత్తానుసారంగా చేసిన సూచక్రియల చేత మహత్కార్యముల చేత వినిన వారి చేత రక్షణని, బోధని, వాక్యాన్ని, రక్షణ అనేది వాక్యంలో ఉంది కాబట్టి దాన్ని దృఢపరిచేశాడు. నువ్వు దృఢపరిచేసిన తర్వాత మళ్ళీ దృఢపరచడానికి ఏవైతే సూచక్రియలు మహత్కార్యాలని లేదా కళలని దర్శనాలను వాడుకున్నాడో వాళ్ళకి చెప్పడానికి, మనకు రాయించడానికి అవి కూడా ఉంటాయి అనుకుంటే ఇంకా వాక్యానికి కలపకూడదు, తీసేయకూడదని చెప్పేసి లాస్ట్లో దర్శనం చూసిన యోహాను గారు రాయడం మాత్రం అబద్ధం. అంతే కదండి. చూసారా? లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు. నువ్వు ఎవరికి విశ్వాసంగా ఉండాలంటే దేవుడికి. కుక్క, డాగ్ ఈజ్ ఫెయిత్ఫుల్ యానిమల్, అంతే కదండి. కుక్కకి చాలా విశ్వాసం అండి. మనం అంటే అది ఎగిరి పడిపోద్ది. మా కుక్క ఉందంటే మేము అక్కడ మేడ మీద వదిలేస్తే అలా కారు తీసుకుని వచ్చేస్తుంటే ఈ మూల ఆ